తిమ్మక్పల్లిలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నల్లపోచమ్మకు బోనాలు సమర్పించిన గ్రామస్తులు. నల్లపోచమ్మ అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ప్రతి ఏటా అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించిన అనంతరం వెండి కళ్ళు సమర్పించడం, పిల్లా పాపలు పాడి పంటలు చల్లగా ఉండాలని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. అలాగే రథోత్సవం కూడా నిర్వహించారు. ప్రతిసారి భారీ ఎత్తున జాతర ఉత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అందరూ ప్రభాకర్ 10 రూపాయలు వల్ల సమర్పించారు. అమ్మవారి దండకి స్వాగతం సుస్వాగతం. ఎవరైనా వచ్చి భక్తులు కానుకలు ముందుగా నిర్వహించుకోండి. ఏదైనా వస్తువులైనా కానుకలైనా ఏదైనా అమ్మవారి అభివృద్ధి కోసం చేయడం జరుగుతుంది. అందరూ కౌశల్యంగా సాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. స్వాగతం సుస్వాగతం. నల్లపోచమ్మ దేవాలయ శాఖ కమిటీ నుండి మరొకసారి గౌరవం జరుగుతుంది. ఇప్పుడు సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నారు. కార్మికుల ద్వారా రాము, గన్నయ్య మరియు రాజు శ్రీకర్ ఆశయ వీళ్ళందరూ పనిచేస్తున్నారు. వెల్లదేవయ్య గారు ఇప్పుడే మనకు స్పందించి ఆలయానికి కమిటీకి ముందు కమన్ దేవస్థానం కమిటీ ప్రోగ్రాం కల్పిస్తానని అందరూ కూడా వస్తున్నారు. అందరు మనసులో సంపద ఉంది. జై నల్లపోచమ్మ తల్లికి, జై నల్లపోచమ్మ తల్లికి. ఇలాగే వారి కుటుంబ సభ్యులందరూ మంచిగా ఆరోగ్యంతో ఉండాలని కోరుకు సమర్పించడం జరిగింది. వారికి అంటే మరి ఎటు కాకుండా మా సండలో ఉంటుందా మరి ఎటువంటి సండ అందుకే ఈ సంవత్సరం సిస్టమ్ మార్చిర్రే ఏం చేద్దాం పబ్లిక్ బాగా. అమ్మవారికి కానుకలు సమర్పించుకున్న వాళ్ళు ఆలయం దగ్గరికి వచ్చి సమర్పించుకోవాలి. ఎలాంటి కానుకలైనా సరే అమ్మవారికి మొక్కులు ఇక్కడికి వచ్చి తీసుకోవాలని కోరుతున్నాం. స్వాగతం సుస్వాగతం. అమ్మవారికి కానుకలు సమర్పించుకున్న ఇక్కడ ఉండి ఇక్కడికి వచ్చి ఉండిలో వేయగలరు.